అమ్మా, థ్యాంక్స్ ఫర్ యువర్ rebirth and making me believe in myself. పులిహార్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. ఇది ఒక రవీంద్ర కథ. నా పేరు రవీంద్ర. నేను ఒకే సంవత్సరం 4 అమ్మాయిలతో సొల్లు చెప్పటం వల్ల వాళ్ళకి నిజం తెలిసిపోయింది. బహుశా నేను ఇక ఏ అమ్మాయితో సొల్లు చెప్పలేకపోవచ్చు. దురదృష్టవశాత్తు రవీంద్రాన్ని మేము కాపాడలేకపోయాం. అతని వయసు 22 ఏళ్ళే. నువ్వు మారవా? ఈ కాలేజీకి ఏమైంది? ఓవైపు పులిహార, మరోవైపు దద్దోజనం. వాట్సాప్, హైక్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ప్రాణాంతకం. కాలేజీకి వచ్చే ముందు ప్రతి ఓడు కాలేజ్ అంటే ఒక హ్యాపీ డేస్ అని కొందరు, కొత్త బంగారు లోకం అని ఇంకొందరు, ఇప్పుడు ఈ మధ్య మరి కేరింత అని ఏదో ఊహించేసుకొని వచ్చేస్తున్నారు నాన్న. కానీ అంతేం లేదు, అంతా పులిహారే. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్లో కనపడే కామన్ కలరింగ్ బద్ధకం. 100కి 90 మంది ఇక్కడ బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లానే ఉంటారు. కొంతమంది వదిలేస్తారు, ఇంకొంతమంది కాల్మని ఇంట్రెస్ట్ వేసి మరీ పెంచుతారు. మన వల్ల ఆ బద్ధకం ఎక్కడ తాండవేస్తుందో లుక్కేద్దాం పదండి. అమ్మో 7:50 అయిపోయింది. ఎలాగైనా ఫస్ట్ పీరియడ్ కాలేజ్కి వెళ్ళాలి. బావా 7:50 అయింది. రే కొంచెం పడుకోనేవరా. మనం ఎప్పుడు ఫస్ట్ పీరియడ్కి లేటే. రోజు ఆబ్సెంట్ లేలే. ఈ రోజు అయినా తొందరగా వెళ్దాం. పడుకుంటాను, వెళ్ళి స్నానం చెయ్యి, నేను లేవుస్తా. సరే తొందరగా లే. నేను లేవుస్తాలే. బావ ఇంకా లేగలేదా? లే 8:10 అవుతుంది. కొంచెం పడుకోనేవరా. ఎన్నిసార్లు చెప్పాలరా ల్యాప్టాప్ లోన పెట్టమని? ఎవరన్నా తొక్కితే? పొద్దున్నే ఏంట్రా నీ గోలా? అరే ఈ గోలండి, అవతల బా. ఇప్పుడేం మాట్లాడించకు బావా, ప్రపంచం స్తంభించిపోయేలా ఉంది. అరే రాజుగా, నువ్వు వెళ్ళు, వాళ్ళు ఎలా వెళ్తారు నేను చూస్తాను. సరే సరే సరే. అరే అన్వేష్ లేరా, కాలేజ్ టైం అవుతుంది. టైం ఎంతరా? 8:30. ఎంత కష్టపడినా ఫస్ట్ పీరియడ్కి వెళ్ళలేము. సరే సావు. ఎస్, రే ఎవడ్రా డోర్ వేసింది? రే డిన్ని తలుపు తీయరా, క్లాస్కి వెళ్ళాలి. రే రే మనోహర్ తలుపు వేసేసాడు రా. రే డిని తలుపు తీరా. రే డిని ప్లీజ్ రా, క్లాస్ టైం అవుతుంది. రే ప్లీజ్ రా. What we have discussed? ఏరి వాళ్ళేరి. వస్తారు మేడం. మేడం వచ్చేసారు రా.
రే మీ ఇద్దరు పర్మిషన్ అడగండి, మేము వచ్చేస్తాం. వద్దు, మీ ఇద్దరు మేడితే మేడం సీరియస్ అవుతుంది. సీరియస్ అవుతుంది. నువ్వు వెళ్ళి బావా. నన్ను అడగమంటావా? So now let's discuss about renin-angiotensin-aldosterone system, which is nothing but RAAS. మీ గెటిన్ మేడం టైం ఎంత? అంటే గేట్ పడింది మేడం. నీ మీద అతని మీద? మీ క్లాస్ ఇందామనే వచ్చాం మేడం, అటెండెన్స్ అక్కలేదు మేడం. రోజు ఇంతేనా? గెట్ అవుట్. ఫస్ట్ Please, యూ గెట్ madam. అవుట్. మేడం ఫస్ట్ యూ గెట్ అవుట్ అండ్ గో టు లైబ్రరీ. మేడం అటెండెన్స్ వద్దు మేడం, క్లాస్ వింటాం ఇంత మేడం. డిస్కషన్ వద్దమ్మా, వెళ్ళు. కేవలం నీ వల్ల లేట్ అయిందిరా. నా నీ వల్ల. వల్లరా? వీడి వల్ల. నీ వల్ల వల్లే. అంతా నీ వల్లే. వీడు నీ వల్ల. వీడి వల్ల. ఓకే ఓకే సరే. వదిలేండి. సర్లే వదిలే. ఏం తింటారో? దోశ. నువ్వు? కాఫీ. మరి నువ్వు? దోసే. డబ్బులు డబ్బులీరా. నేను వెళ్తున్నా. కూర్చో. బావా, చైతన్య గడైతే షార్ట్ ఫిలిం అన్నాడు. క్యాప్ పెట్టుకుని ప్రతి వాడు డైరెక్టర్ అయిపోతాడు ఏంటి? అంతేలే. ఏ బాబా ఇక్కడ అందగడతామా, వెళ్ళిపోవాలి, మా ఉద్యోగాలు పోతాయి. ఏంటి అబ్బాయిలు కూడా మాట్లాడుకునేవరా? సర్లే మాట్లాడకూడదంటారా, పద. రాజ్, వాటర్ బాటిల్ ఎందుకోరా? ఫస్ట్ ఇథియాలజీ, తర్వాత పాథోఫిజియాలజీ, ఓకేనా? తర్వాత డ్రగ్ చార్ట్. కిషోర్, బాబు రాజ్ కిషోర్ పిలుస్తున్నాడుగా. రైస్ పెట్టరా, ఆకలేస్తుంది. రే ఏంట్రా ఇది? రైస్ పెట్టమన్నావుగా. నువ్వు నీ ఎదవాటో పంచులు చెయ్యి. జబర్దస్తులు రావు అని జనాల మీద అంత ఉందో తెలదు కానీ ఆటో పంచులు రావు మాత్రం గట్టిగా అందరా. సర్లే. రే అన్వేష్, నువ్వన్నా రైస్ పెట్టరా. నేను చాలా బిజీ. యారా డిన్ని, ఏంటి మధ్యన వాట్సాప్లోనే ఎక్కుంటున్నా? ఏంటి లవ్వా? వాట్సాప్ లేడవా, రూమ్లోగా ఉంటున్నాడు. పెచ్చగా ఉందా రాజకిషోర్? తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు నీ యదా ఆటోలు చిన్న పిల్లని చేసి చదువుకుంటున్నారు, ఏది చేసినా తప్పు అంటున్నారు. నేను వాకొచ్చేచున్నా, ఇక సెలవు. ఏయ్, యారా డిన్ని, నీకు శృతికి అంటగా? కాదుగా. తాజ్మహల్ చూడాలనుకుంటాం కానీ కావాలనుకుంటామా? మన తగ్గ చార్మినార్ ఎక్కడో చోట ఉంటది. మరి అంజు సంగతి ఏంట్రా? ఆర్డర్ వచ్చిందని మెనూ కార్డ్ చూడడం మానేస్తామా? నువ్వు పంచిలేస్తున్నావరా, డెవలప్ అవ్వావు మరి. సిద్ధి. రే బయట తిండి తిని కడుపు మంటగా ఉంటుందిరా. అన్ను పరబ్రహ్మ స్వరూప్ అయితే నూడిల్స్ నారాయణ రూపం. మీరేమంటారా? నీ ఇష్టం రా. బావా ఆకలేస్తుందిరా. ఎప్పుడే తిండే నీకు. రూమ్ అని 10 రూపీస్ కన్నా ఎక్కువ లేవురా. రే నీ దగ్గరే ఉన్నాయా డబ్బులు? 30 ఉన్నాయి. నీ దగ్గర రాజకిషోర్? 10. నీ దగ్గర్రా? పేపర్ ఉంది కావాలా? దేవుడా. అరే ఆ 40 రూపాయలు తీసుకెళ్ళి మా ఊళ్ళమ్మ టెంపుల్ దగ్గర పులిహోర ప్యాకెట్లు ఉంటాయి, తీసుకొచ్చేయి. సరే. రామ్ చరణ్ తేజ. డబ్బులు అయిపోయాయి, ఇంటికి ఫోన్ చేయాలరా. హలో హలో ప్రకాష్, చెప్పరా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఏం నాన్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా.
ఆ ఏంటి నీరసంగా ఉన్నావు? అమ్మా చెప్పు. అమ్మా చెప్పరా ఏంటో. డబ్బులు అయిపోయాయి. సర్లే, సాయంత్రం డాడీకి చెప్పి డబ్బులే ఇస్తాలే నీ అకౌంట్లో. ఐ లవ్ యూ మమ్మీ. చాలు రేయ్, మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ. నీ ఓవర్ యాక్షన్ చాలు గాని. సర్లే గాని స్టడీస్ ఎలా ఉన్నాయి? హలో 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 వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా. స్టడీస్ రా. ఒరేయ్ వినబడుతోందా? హలో హలో ఉంటానమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. బాయ్ అమ్మా. అమ్మయ్యా డబ్బులు వచ్చేస్తున్నాయి. అవును స్టడీస్ అంటే గుర్తొచ్చింది. ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ రా. ఎగ్జామ్సా? రేపు నుంచి ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్సా? నీ జుడ్డి పులహర రారా రే. పరమేశ్ డాల్డా బొట్టు బొట్టులో జిడ్డు. ఏంట్రా బాబు మాకిది? కళాపోసన కథ బాగుందిగా, కంటిన్యూ చేయి. బా ఎగ్జామ్ ఉన్నట్టుంది. ఎవరో ఒకళ్ళు ఎత్తాలా బా మెటీరియల్. అంతేలే. అమ్మా సరే రూమ్ దగ్గరికి వచ్చాను. బాయ్. ఓకే బాయ్. బా 4 లేచి చదువుదాం. సరే. అవును బావా, రేపు ఎగ్జామ్ కదా. అవునరా, మెటీరియల్స్ కూడా లేవురా. ఏం చేద్దాం మరి? సరే 1 అవర్ పడుకొని తర్వాత మెటీరియల్ తెచ్చుకుందాం. ఓకే. బావా చుట్టూ ఊడిపోతుందిరా. నాది ఓడిపోతుంది, చదువుకో. ఈ మధ్యన ఏంటో కానీ పొట్ట కూడా బాగా వచ్చేస్తుంది. రేపు పొద్దున ఎగ్జామ్ పెట్టుకొని పొట్టా పట్ట అంటావేంట్రా చదువుకోకుండా? బావా ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదురా. టుమారో ఆన్వర్డ్స్ వి షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ రా. వి మస్ట్. వి విల్. ఏడుసాలే చదువుకో. రే 4 అనుకున్నాం, 6 అయింది. ఏంటి? సరే బాయ్. అరే బావా, ఈసారి ఇండియా T20 వరల్డ్ కప్ గెలుస్తుంది అంటావా? పక్కా ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికా ఈసారి. చదువుకోండిరా. రే నా మెటీరియల్. ఎగ్జామ్ పెట్టుకొని సొల్లేసుకుంటున్నారేంట్రా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్ బావా. 0 మోషన్స్ 0 మార్క్స్. మోషన్స్ కాదు బావా, మోషన్స్. ఏదైనా ఫీలింగేరా. ఏడుసేవులే నా మెటీరియల్. అబ్బా రే నేనేపోయిందిరా. రే చదవండి రా. బావా రోబో 2లో అక్షయ్ కుమార్ బదులు 6 నెలలు పెట్టుంటే సరిపోయేది కదరా. రే 6 నెలలు ఉంటే ఇంటర్నేషనల్ వాల్యూ కూడా వచ్చేదిరా. అవునా? బావా ఎంతైనా శంకర్ని బీటౌట్ చేసింది మన రాజమౌళి ఎరా. రాజమౌళి బీట్అవుట్ చేయడమేమో కానీ తమనని సూపర్ చూపించాడురా. బావా తమన్నానే అలా చూపించారంటే సెకండ్ పార్ట్లో అనుష్కని అయినా చేసుకుంటే అనుష్క లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా. చేసుకుని ఏం పీకుతావురా? ఇక్కడ చూడు. బావా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా. బా మనకు పడుకుందారా. చదవరా చదవరా చదవరా. బాగా నిద్ర వచ్చేస్తుందిరా. నేను పడుకుంటాను. ఏంటి అప్పుడే? బాగా నిద్ర వస్తుందిరా. చదివేసావు మొత్తం? రేపు లేచి చదువుకుంటానులే. సర్లే అయితే. రేపు 4:30కి లేపు, మర్చిపోకు. నువ్వు నిద్రపోవా? 1కి.
బావా ఏం చేస్తున్నావురా? నిన్న చదివింది ఏం గుర్తులేదురా. అందుకే నేనేం చదవంది. బావా ప్లాంక్ ఇవ్వరా? బావా దిగిపోయే 4 క్వశ్చన్లు చెప్పు. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఎగ్జామ్ టైం అవుతుందిరా, రండి రే. ఏం చేస్తున్నావురా? హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను రా. ప్రాక్టీసా? అదే బావా హ్యాండ్ మీద రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా కాపీ కొట్టడాలు ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు? నువ్వు కాపీ కొట్టడం నేర్చుకోవాలేమో, నాకు బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫుల్. నువ్వు మారవరా బాబు. దేవుడా, నేను చదివిన క్వశ్చన్సే రావాలి, నేను చదివిన క్వశ్చన్స్ మాత్రమే రావాలి, నేను పాస్ అవ్వాలి, క్లాస్ అందరూ పాస్ అవ్వాలి, ఆఖరికి ఏమీ చదివిన మా బండోడు కూడా పాస్ అవ్వాలి. చేస్తావు, పాస్ చేస్తావు, బికాజ్ యూఆర్ గాడ్. కానీ ఒకటి దేవుడా, నాకంటే మా బండోడికే ఎక్కువ మార్కులు వస్తున్నాయి. ప్లీజ్ అర్థం చేసుకో. పొద్దున్న మనుగోడు 4 క్వశ్చన్ చెప్పాడు. అయ్యే అలాగేనా? రే ఏం గుర్తులేవురా, రే ఏం గుర్తు రావట్లేదురా. ఏ క్వశ్చనే బ్లడ్ గ్రూప్సా? ఓ గాడ్. ఏంటిది? సార్ నేను ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేశాను. సర్లే. ఎప్పుడు సైలెంట్గా స్లిప్పులు రాసుకునే నేను ఈరోజు ఎగ్జామ్లో దొరికేసాను. ఏంటి ఎగ్జామ్కి వచ్చేయండి పనులు. సార్ సారీ సార్. ఏం ఆలోచిస్తున్నావు? అసలు కట్టప్ప బాహుబలి ఎందుకు చంపారంట? అది రాయాల్సింది. ఇక్కడ రా ఎగ్జామ్. ఏంటో బా, ఏం చేస్తున్నావు బాబు? వచ్చి 4 క్వశ్చన్స్ రాస్తాను సార్, ఇంకేం లేదు. మీరు మారర్రా. బాబు మాట్లాడద్దమ్మా. ఏయ్ ఈ క్వశ్చన్ రాసావా? అబ్బా చదవలేదే. అయ్యో మరిది పోయింది. లైట్లే. కేకరా అసలు. ఒరే ఏంట్రా తెగ ఆలోచించేసావు, రాసావా కుమ్మేసావా? ఏం రాశాను? నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావు? ఎలా రాసావు? మా తాత ఫ్లాప్ అయిన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అన్నాడు. నీ మారవరా నువ్వు, మారవు. ఎగ్జామ్ ఎలా రాసావు? పర్వాలేదురా, బాగానే రాసా. మరి నువ్వెలా రాసావు? పర్లేదు, నేను బాగానే రాసాను. ఎరాడన్ని మరి నీ సంగతి ఏంటి? చింపేశా. హాస్యం. నిజంగానే చింపానురా. చేసావులే. చించేశాడు. మరి నువ్వు బాబు? బా నాకు బాహుబలి 2 స్టోరీ తెలిసిపోయింది. ఆలోచించారు ఎగ్జామ్ అంతా? అబ్బాబ్బాబ్బా చంపేశావు. ఏంటో మీరు అందరూ. మీరు మారర్రా బాబు. బావా క్యాంటీన్ క్యాంటీన్కేగా పద. మనం మారంరా. ఆ బచ్చా డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడ అయిపోయింది మాది. జైల్లో ఉన్న ఖైదీలన్నా మారతారేమో కానీ
ఈ బద్దకస్తులు మారరు.